హలో హాయ్ నమస్తే. దిస్ ఇస్ సుమ. వెల్కమ్ టు మై ఛానల్ గృహిణి ది రైటర్. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పటివరకు మనం కవించుకే మనస 6 పార్ట్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. ఇప్పుడు మనం చూడబోతుంది కవించుకే మనస పార్ట్ 7. అయితే ఈ 6 పార్ట్స్లో కూడా స్టోరీ ఏం జరిగిందంటే, మీ అందరికీ తెలుసు, సాత్విక రోహన్ని చిన్నప్పటి నుంచి ఇష్టపడుతుంది. కానీ రోహన్కి సాత్విక అంటే ఇష్టం లేదు. రోహన్ కోసం సాత్విక సేమ్ కాలేజీలో సీట్ తెచ్చుకుంటుంది. అలా కాలేజీకి వెళ్ళిన సాత్వికకి రోహన్కి అన్వి అనే అమ్మాయి ఇష్టమని తెలుస్తుంది. అప్పటి నుంచి తనకి దూరంగా ఉంటుంది. అయితే సాత్విక లైఫ్లోకి సంజయ్ మిత్ర వస్తాడు. వీళ్ళందరూ కాలేజీలో చదువులు అయిపోయిన తర్వాత ఉద్యోగరీత్యా వేరువేరు సిటీల్లో ఉంటారు. ఒకరోజు అనుకోకుండా సాత్విక ఆఫీస్లో తనకి టీం లీడ్గా రోహన్ వస్తాడు. అయితే ఈలోపు సాత్విక సంజయ్లు మంచి ఫ్రెండ్స్గా ఉంటారు. మరి ఈ ముగ్గురిలో ఎవరి ప్రేమ గెలుస్తుంది మనం ఇప్పుడు చూద్దాం. కవించుకే మనస పార్ట్ 7. సాత్విక, సంజయ్, రోహన్. సాత్విక ఎంతో ఉల్లాసంగా హాస్టల్కి వచ్చింది. వెంటనే ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి బయలుదేరిపోతుంది. ఈలోపు రోహన్ వచ్చి బైక్ ఎక్కువ అంటాడు. ఏం మాట్లాడకుండా ఆఫీస్కే కదా అని ఎక్కుతుంది. కానీ రోహన్ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడు. సాత్వికకి అర్థం కాక, రోహన్ ఇప్పుడు ఎందుకు ఈవినింగ్ వస్తాను, ఆఫీస్కి లేట్ అయిపోతుంది అని అంటుంది. నీకు సర్ప్రైజ్ ఉంది లోపల, పదా అని తీసుకువెళ్తాడు. కన్ఫ్యూజన్తో లోపలికి వెళ్ళిన సాత్వికకు అక్కడ తన పేరెంట్స్ కనిపిస్తారు. నిజంగానే సర్ప్రైజ్ అయిన సాత్విక వాళ్ళని హక్ చేసుకుని, ఏంటి సడన్ సర్ప్రైజ్ చెప్పకుండా అని అడుగుతుంది. సాత్విక పేరెంట్స్ శ్రీధర్ దంపతులు నవ్వి, అసలైన సర్ప్రైజ్ ఇది కాదు, ఇంకా ఉంది అంటారు. మళ్ళీ పజిలయ్యి వాళ్ళ వంక చూస్తుంది. శ్రీధర్ వాసుకి దంపతులు రోహన్ పేరెంట్స్ని చూసి నవ్వుతారు. త్వరగా చెప్పేయండి విషయం, లేదంటే టెన్షన్తో ఇంకా ఉండలేదు సాత్విక అని అంటాడు సురేష్. అప్పుడు శ్రీధర్, నీ మ్యారేజ్ రోహన్తో ఖాయం చేద్దామని అనుకుంటున్నాము అని అంటాడు. కంగు తింటుంది సాత్విక. రోహన్ వంక చూస్తుంది. తన వంకే నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఏమీ అర్థం కాని సాత్విక పరిపరి విధాల ఆలోచనలు చేస్తుంది. ఈ వార్త విన్నాక కూతురి మొహంలో సంతోషం కనబడబోయేసరికి శ్రీధర్, కంగారు పడకు, ఏమీ అనుకోలేదు, ఇంకా జస్ట్ ఎలా ఉంటుందా అని అనుకుంటున్నాము, మీకు ఇష్టం లేకుండా ఏదీ జరగదు అని హామీ ఇస్తాడు. అప్పుడు కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతుంది సాత్విక. శ్రీధర్ వాళ్ళు వీకెండ్ వరకు హైదరాబాద్లోనే ఉండామని ప్లాన్ చేసుకున్నారు. 2 రోజుల తర్వాత జయేష్ కూడా వచ్చాడు. కానీ అందరూ సురేష్ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయారు, వాళ్ళు మరీ బలవంతం చేయడంతో. అదే సాత్వికకు నచ్చలేదు. వెళ్ళిపోయే ముందు రోజు శ్రీధర్ సాత్విక దగ్గరకు వచ్చి ఒకటి ఇచ్చాడు. అది సాత్విక డైరీ. ఏంటి డాడీ ఇది, ఎక్కడ దొరికింది మీకు అని తీసుకుంది. సారీ తల్లి, చదవాలని చదవలేదు, కానీ అనుకోకుండా ఒక పేజీ చదివాను. అందులో నీకు రోహన్ అంటే చిన్నప్పటి నుంచి ఎంత ఇష్టమో రాసుకున్నావు. అందుకే నిన్ను సర్ప్రైజ్ చేయాలని మీ పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చాము. సురేష్ అంకుల్ అన్న ఆంటీ కూడా అభ్యంతరం ఏమీ చెప్పలేదు. కానీ ఈరోజు నీ ఫేస్ చూసి ఎందుకో నాకు తొందరపడాలి అని అనిపించడం లేదు. నువ్వు ఎలా చెప్తే అలానే చేస్తాను తల్లి అని అంటాడు. సాత్వికకి కన్నీళ్లు వచ్చేస్తాయి. ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది. నువ్వు బాధపడకు సాత్విక, చెప్పానుగా, నీకు ఇష్టం లేకుండా ఏదీ జరగదు. దీని గురించి నీవు ఎప్పుడు మాట్లాడాలి అనిపిస్తే అప్పుడే మాట్లాడుకుందాం. లేట్ అయింది, పడుకో, మార్నింగే మేము బయలుదేరాలి కదా, గుడ్ నైట్ అని చెప్పేసి రూమ్లోంచి బయటకు వచ్చేస్తాడు. గుడ్ నైట్ డాడీ అని చెప్పి శ్రీధర్ వెళ్ళిన వైపే అలా చూస్తూ ఉండిపోతుంది సాత్విక. 10 రోజులు అవుతుంది శ్రీధర్ వాసుకి జయేష్లు వెళ్ళి. వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి దిగులుగా ఉంది సాత్వికకు. ఏంటిది ఇలా అయింది, ఇప్పుడు సురేష్ అంకుల్ని, శ్రీలక్ష్మి ఆంటీని ఎలా ఫేస్ చేయాలి? డాడ్ నాతో ముందుగానే మాట్లాడాల్సింది అని అనుకుంది. అయినా నా డైరీ గురించి మమ్మీ డాడీకి తప్ప ఎవరికీ తెలియదని అన్నారు కదా, కొంచెం రిలీఫ్ అది అని అనుకుంది. శ్రీధర్ వాళ్ళు వెళ్ళిన తర్వాత రోహన్తో ఆఫీస్కి వెళ్ళడం మానేసింది సాత్విక. ఒక రకమైన ఎంబరాసింగ్ ఫీలింగ్తో ఉంది. రోహన్ ఆఫీస్లో మాట్లాడాలని చూసినా తప్పించుకుని తిరిగేది. ఇంకా ఇలా కాదని ఒక ఆదివారం రోహన్ సాత్విక హాస్టల్కి వచ్చి బయటకు వెళ్దాం, రెడీగా ఉండు అని చెప్పి తీసుకుని వెళ్ళాడు. అలా ట్యాంక్ బండ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి బైక్ పార్క్ చేశాడు. సాయంత్రం అవడం, అందులోనూ ఆదివారం అవడంతో రష్ బాగానే ఉంది. ఖాళీగా ఉన్న ప్రదేశానికి వెళ్ళి కూర్చున్నారు ఇద్దరు. సాత్వికకి మనసులో దిగులుగా ఉంది.
ఏం మాట్లాడతాడు అని. సాత్విక అని పిలిచాడు రోహన్. తన ఆలోచనలో ఉన్న సాత్విక పలకలేదు. సాత్విక అని ఈసారి కొంచెం గట్టిగా పిలిచాడు. హా అని పలికింది సాత్విక. ఏంటి సాత్విక, ఈ మధ్యన మూడీగా ఉంటున్నావు? ఏమీ లేదు రోహన్. ఎందుకలా అనిపించింది? ఎందుకు లేదు? అంకుల్ ఆంటీ వెళ్ళి 2 వారాలు అవుతుంది. నువ్వు ఈ మధ్య మా ఇంటికి రావడమే లేదు. అమ్మ ఎన్నిసార్లు అడిగిందో తెలుసా నిన్ను తీసుకురమ్మని. నువ్వు ఇప్పుడు కాదు అప్పుడు కాదు అనేదానివి. నేనే ఏదో ఒకటి నచ్చ చెప్పేవాడిని అమ్మకి అని అన్నాడు రోహన్. అదేం లేదు రోహన్, లీవ్స్ ఎక్కువ తీసుకున్నాను కదా, వర్క్ ఎక్కువ ఉండడం వల్ల రెస్ట్లెస్గా ఉంది, అందుకనే, మరేమీ లేదు. కాదు సాత్విక, నువ్వు నాతో కూడా సరిగా ఉండట్లేదు. నేను ఎన్నిసార్లు మాట్లాడదామని చూసినా తప్పించుకుని వెళ్ళిపోయేదానివి. అదంతా ఏమీ లేదు రోహన్. అలా ఎందుకు అనుకుంటున్నావు? నేను నీతో మాట్లాడేదాన్ని కదా. మాట్లాడడం అంటే వర్క్కి సంబంధించింది కాదు సాత్విక. ఏమీ మాట్లాడలేదు సాత్విక. అలా బుద్ధిడి వంక చూస్తూ కూర్చుంది. అలా చూస్తున్న సాత్వికకు తాను ఇక్కడికి సంజయ్తో వచ్చిన క్షణాలు గుర్తుకు వచ్చాయి. వాళ్ళు ప్రతి సండే వచ్చేవారు ఇదివరకు. సంజయ్ తలంపు రాగానే ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏంటో, కాల్ కూడా చేయలేదు. వచ్చేసాక అని అనుకుంది. తానే ఈరోజు చేశాడు. తనతో బయటికి వస్తా అని చెప్పి ఇలా రోహన్తో వచ్చేసింది. ఏమనుకున్నాడో ఏంటో, రేపు మాట్లాడాలి తనతో అని అనుకుంది. తన మాటలకు రెస్పాన్స్ ఇవ్వకుండా ఎటో చూస్తున్న సాత్వికను చేతి మీద చిన్నగా తట్టాడు. సాత్విక అని పిలుస్తూ. రోహన్ చెప్పు అంది. ఏంటి చెప్పేది? నేను నా పాటికి నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వు మాత్రం ఎటో చూస్తూ కూర్చున్నావు. అది కాదు రోహన్, ఆ బుద్ధుడిని చూడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడో. అవును సాత్విక, నాకు నిన్ను చూసినా అలానే అనిపిస్తావు. ఆ మాటలకి రోహన్ వంక చూసింది సాత్విక. అవును సాత్విక, నువ్వు చిన్నప్పుడు ఎంత అల్లరిగా ఉండేదానివో తెలుసా? ఇప్పుడు అసలు అలా లేవు, కంప్లీట్ ఆపోజిట్గా మారిపోయావు. నాకు చాలా నచ్చావు నువ్వు ఇలా ఉంటే అని అన్నాడు. సాత్విక ఏమీ మాట్లాడకుండా తన వైపే చూస్తుంది. సాత్విక, అసలు నేనే డాడ్ మామ్తో చెప్దాం అనుకుంటున్నాను. ఈలోపు శ్రీధర్ అంకులే వచ్చి నా మనసులో మాట చెప్పారు. సాత్విక అలానే చూస్తూ రోహన్ చెప్పేది వింటుంది. రోహన్ కంటిన్యూ చేశాడు. నాకు నువ్వు నచ్చావు సాత్విక. నీలాంటి అమ్మాయి భార్యగా వస్తే జీవితం చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది అనిపించింది. అదే అమ్మ వాళ్ళకు చెప్దామనుకుంటున్నా. ఈలోపు ఎలా అయితేనే నా మనసులోదే జరిగింది. ఆ రోజు అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు కూడా ఎస్ చెప్తావని ఎదురు చూశాను. కానీ నువ్వు అందరినీ కన్ఫ్యూజన్లో పడేశావు. ఆ రోజు నుంచి నీతో మాట్లాడదామని చూస్తుంటే నువ్వు అవకాశమే ఇవ్వట్లేదు అని ఆగి సాత్విక వైపు చూశాడు. మరి అన్వి సంగతి ఏంటి రోహన్ అని అడిగింది. రోహన్ కొంచెం తడబడ్డాడు. అది సాత్విక, గడిచిపోయిన ఘట్టం అనుకో, మా ఇద్దరికి సెట్ కాదు అన్నాడు. ఒక్క నిమిషం సాత్వికకి ఏమన్నాలో తెలియలేదు. అదేంటి రోహన్ అలా అంటావు, ఏమైంది? తర్వాత ఎప్పుడైనా చెప్తాలే సాత్విక, ఇప్పుడు నాకు ఆ టాపిక్ మాట్లాడాలని లేదు. అది కాదు రోహన్, మీ గురించి తెలిసిన వాళ్ళల్లో నేను ఒకదాన్ని. మీరు ఎలా ఉండేవారో తెలుసు కదా. మీరు బ్రేకప్ అయ్యారంటే నమ్మలేకపోతున్నాను. మా రిలేషన్షిప్ ఎప్పుడు ఇంతే సాత్విక. ఎప్పుడూ గొడవ పడడం, కొన్ని నెలల పాటు మాట్లాడుకోకుండా ఉండడం. నాకే చిరాకు వచ్చి లాస్ట్ టైం బ్రేకప్ చెప్పేశాను. అదే ఎందుకు సాల్వ్ చేసుకోకుండా ట్రై చేశారా మీరు? అబ్బా సాత్విక, విసిగించుకు నన్ను. చెప్పాను కదా, అది గడిచిపోయిన గతం. వదిలే దాని గురించి. నేను అడిగిన దాని గురించి చెప్పు ఫస్ట్. రోహన్. సాత్విక రోహన్ మాట్లాడుకోవడం దూరం నుంచి సంజయ్ చూస్తాడు. తాను వచ్చి 2 days అవుతుంది. ఇవాళ సాత్వికను బయటికి వస్తావా అని అడిగితే వస్తా అని లాస్ట్ మినిట్లో ఇవాళ వద్దు అని చెప్పింది. సరే కదా అని అలా ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళాడు. అలా తిరుగుతూ అందరినీ చూస్తున్న సంజయ్కు సాత్విక రోహన్ మాట్లాడుకుంటూ కనిపించారు. దూరం నుంచి వాళ్ళనే చూస్తున్న సంజయ్కు వాళ్ళ మాటలు లీలగా వినిపిస్తున్నాయి. తెలుగు రాకపోవడం వల్ల ఏం మాట్లాడుతున్నారో ఫుల్గా అర్థం కావడం లేదు. కానీ మ్యారేజ్, ప్రపోజల్, లవ్ ఇలా వినిపించి ఎందుకో మనసు పాడయింది. ఇంకక్కడ ఉండలేకపోయాడు. సాత్వికకు సంజయ్ అక్కడ ఉన్నాడన్న విషయం తెలియలేదు. తాను రోహన్తో మాట్లాడి హాస్టల్కి వెళ్ళిపోయింది. మర్నాడు మార్నింగ్ సంజయ్కి కాల్ చేసి
ఆఫీస్కి దింపమంది. సంజయ్ వచ్చాడు. సాత్వికని పిక్ చేసుకున్నాడు. ఆఫీస్లో దింపాడు. కానీ ఏమీ మాట్లాడలేదు. ఏమైనా మాట్లాడదాం అనుకున్న సాత్విక ఆ రోజు సంజయ్ సైలెన్స్ చూసి నోట్లోంచి మాటలు రాక మూగదానిలా ఉండిపోయింది. ఆఫీస్లో దింపినప్పుడు మాత్రం సాయంత్రం కూడా రా, బయటికి ఎక్కడికైనా వెళ్ళి హాస్టల్లో దింపెదువు గాని అని చెప్పింది. సరే అని వెళ్ళిపోయాడు సంజయ్. కానీ ఆ రోజు సాయంత్రం రాలేదు. చాలా డేస్ లీవ్లో ఉన్నందున వర్క్ ఎక్కువ ఉందని, లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళిపో అని మెసేజ్ చేశాడు. కానీ ఆ రోజే కాదు, వారమైనా కూడా సాత్వికకు మాట్లాడే అవకాశం ఇచ్చేవాడు కాదు. ఆఫీస్కి దింపడం, హాస్టల్కి తీసుకుని వెళ్ళడం మాత్రమే చేసేవాడు. ఎందుకో సాత్వికకు దుఃఖం వచ్చేసేది. ఆ మౌనంలో ఉన్న సీరియస్నెస్ని పసిగట్టింది. తనను దూరం పెడుతున్నాడని ఫీల్ అయ్యింది. ఒకరోజు ఒంట్లో బాగోలేదు, నన్ను హాస్టల్కి తీసుకువెళ్ళు అని మెసేజ్ చేసింది. వెంటనే వచ్చాడు సంజయ్. హాస్టల్కి కాదు, హాస్పిటల్కి వెళ్దాం అని తీసుకుని వెళ్ళాడు. కానీ సాత్విక హాస్పిటల్ కన్నా ముందే ఉన్న ఒక పార్కుకి తీసుకుని వెళ్ళమని చెప్పింది. ఎప్పుడెందుకు సాత్విక, పైగా మధ్యాహ్నం, ఎంత ఎండగా ఉంది, నీకు బాలేదన్నావు కదా, ఫస్ట్ హాస్పిటల్లో చూపించుకో అని అన్నాడు. నాకు బాగానే ఉంది సంజయ్, నీ గురించే నేను ఇలా వచ్చాను, నీతో మాట్లాడాలి, కొంచెం అలా కూర్చుని మాట్లాడుకుందాం అని చెప్పింది సాత్విక. అలానే అని పార్కుకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఖాళీగా ఉన్న బెంచ్ చూసుకుని కూర్చున్నారు ఇద్దరు. సంజయ్, ఎందుకంత ముభావంగా ఉంటున్నావు? ఊరు వెళ్ళి వచ్చాక ఏమైంది? ఏమీ లేదు సాత్విక, చెప్పు, ఏం మాట్లాడాలి? నేను నీకు ఒక విషయం చెప్పాలి సంజయ్, ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు, నా ఫ్రెండ్స్కి కూడా. చెప్పు సాత్విక. మొన్న ముంబై నుంచి వచ్చాక మా పేరెంట్స్ వచ్చారు హైదరాబాద్. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళ అబ్బాయి నాకు ఫ్రెండే. తనతో మ్యారేజ్ ప్రపోజల్ తీసుకుని వచ్చారు డాడ్ అండ్ మామ్. అంకుల్ లాంటి వాళ్ళకు కూడా ఇష్టమే అన్నారు. ఆ అబ్బాయి కూడా ఓకే చెప్పాడు. సాత్విక వంక చూడట్లేదు సంజయ్, ఎటో చూస్తున్నాడు. తాను ఎక్స్పెక్ట్ చేసిన రియాక్షన్స్ ఏమీ సంజయ్ నుంచి రాకపోవడంతో కొంచెం డీలా పడిన సాత్విక మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. ఆ అబ్బాయి అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండేది. ఆ అబ్బాయి ఎవరంటే, తెలుసు సాత్విక, రోహనే కదా, మన సీనియర్, ఇప్పుడు మీ ఆఫీస్లోనే కదా చేస్తున్నాడు. ఆశ్చర్యపోయింది సాత్విక. నీకు ఎలా తెలుసు సంజయ్? నేను ఇప్పటివరకు ఎవరితో పంచుకోలేదు, నా మనసులోనే ఉండింది. నీకెలా తెలుసు అసలు? తెలుసుకున్నాను సాత్విక, నీ గురించి తెలుసుకునే ప్రయత్నంలో కొంత గెస్ చేశాను. మా పేరెంట్స్కి కూడా తెలీదు సంజయ్, నా డైరీ చూసే వరకు. అలాంటిది నేనేం చెప్పకుండా ఎలా కనిపెట్టగలిగావు? ఎలా తెలిసింది అనేది అప్రస్తుతం సాత్విక. నువ్వు నాకు ఏది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎనీవే, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్సా? దేనికి? మీ ఇద్దరికీ మ్యారేజ్ కుదిరింది అన్నావు కదా. కుదిరింది అని చెప్పానా నేను? ఈసారి ఆశ్చర్యపోవడం సంజయ్ వంతు అయింది. సాత్వికనే కంటిన్యూ చేసింది. నేను ఏమీ చెప్పలేకపోయాను సంజయ్, అందరూ ఇప్పుడు నా ఆన్సర్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఎందుకని సాత్విక? నీకు రోహన్ అంటే ఇష్టమే కదా. ఇష్టం ఉండేది సంజయ్ ఒకప్పుడు, ఇప్పుడు ఉంది, కాదనలేను. కానీ నన్ను ప్రేమించేవాడు కన్నా నేను ప్రేమించినవాడు ఎక్కువ అని నాకు అనిపించట్లేదు. అంటే? తెలీదు సంజయ్, తాను ఎందుకు ఓకే చెప్పాడు. నన్ను ఏమీ తాను ఇష్టపడినట్లు నాకు అనిపించట్లేదు. ఒకవేళ ఇష్టపడుతున్నా కూడా నేను ఎందుకో అంగీకరించలేకపోతున్నాను. ఎందుకు సాత్విక? అన్వి గురించా? కాదు అని చెప్పలేను, అవును అని చెప్పలేను. అసలు నేను కన్ఫ్యూజన్లో పడడానికి కారణం రోహన్ కాదు. మరి నువ్వు సంజయ్, నీ వల్లనే నేను ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. కొంచెం సేపు నిశ్శబ్దం. ఆ రోజు సంజయ్ సాత్విక ఏం మాట్లాడుకున్నారు? సాత్విక మనసులో ఉన్నది ఏంటి? సాత్విక మనసులో ఉన్నది ఎవరు? తెలుసుకోవాలంటే వేచి చూడండి కవించుకే మనసా పార్ట్ 8 కోసం. మీ అందరికీ నా కథ నచ్చిందని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు 7 పార్ట్స్ని సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసాం. ఇక ముందు కూడా మన కథ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. మీ అందరికీ నా కథలు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. మళ్ళీ మనం మరొక పార్ట్తో
మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.